హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేజాస్ లవర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కోడి పిల్లలకి అనేది ఎలాంటి ఫీడ్ అనేది వాడుకోవాలి, సో ఎలాంటి మెడిసిన్స్ అనేది వాడుకోవాలి పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జాగ్రత్తగా వినండి, వీడియో మొత్తం స్కిప్ చేయకండి, మీకే అర్థం కాదు. సో ఫ్రెండ్స్, నార్మల్గా కోడి పిల్లలకు వచ్చేసరికి మీరు పుట్టగానే సద్దలు, రాగులు లేదా నూకలు అనేది ఇవ్వద్దండి. అవి ఇస్తే అంత ఆరోగ్యంగా అనేది కోడి పిల్లలు అనేది పెరగవు. సో ఈ చిక్ ఫీడ్ అనేది ఇచ్చుకుంటే కోడి పిల్లల గ్రోత్ అనేది బాగుంటుంది, మోర్టాలిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో మీకు కోడి పిల్ల ఆరోగ్యంగా పెరుగుతుంది, ఎక్కువ మోర్టాలిటీ అనేది ఉండదు. సో చాలామంది ఈ చిక్ ఫీడ్ మీద చాలా అపోహలు ఉన్నాయన్నమాట. ఈ చిక్ ఫీడ్ వాడితే కాళ్ళ పట్లు వచ్చేస్తాయి, పందాలు కొట్టవు అనే ఒక అపోహలు ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మెయిన్గా ఈ చిక్ ఫీడ్లో వచ్చేసరికి మీ కోడి పిల్లలకి గ్రోత్కి ఉపయోగపడే విటమిన్స్ మినరల్స్ మరియు కొన్ని రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. సో అందువల్ల మనకి కోడి పిల్లలకి ఎలాంటి రోగాలనే అటాక్ కావు, మంచి హెల్తీగా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఈ చిక్ ఫీడ్లో 3 రకాలు ఉంటాయండి. ఇది ప్రీ స్టార్టర్, ఫినిషర్ ఉంటుంది. సో మూడిట్లో కెమికల్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ప్రీ స్టార్టర్, దీనిలో కెమికల్ క్వాంటిటీ అనేది ఏముండదు. మీకు నార్మల్ కోడిపిల్ల పుట్టగానే కొన్ని యోక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయండి. మెయిన్గా కోడిపిల్లలో అంటే యోక్ అనేది కరెక్ట్గా ఇంకా ఫామ్ కాదు, ఆర్గాన్ అనేది ఎక్కువ ఫామ్ కాదు. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మనకి ఫీడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీకు ఒకవేళ ఇది వాడుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మీరు ఆల్ మిక్స్ ఫీడ్ అనేది వాడుకోవచ్చు. అన్ని రకాల ధాన్యం మీరు పొడిగా పట్టించేసి వేసే 1 అవర్ ముందల వాటర్లో నానబెట్టి మీరు ఈ ఫీడ్ వేసేస్తే కూడా మంచి గ్రోత్ అనేది వస్తుంది. సో లేదు మాకు ఈ 2 వాడుకోవాలని అనుకుంటే ఈ రెండింటి మిక్స్ చేసుకొని ఈ ఫీడ్ కూడా వాడుకోవచ్చు. సో మీ చాయిస్ అనమాట. ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మీరు చిక్ ఫీడ్ వాడాలనుకుంటే మాత్రం ప్రీ స్టార్టర్ గుర్తుపెట్టుకోండి, ప్రీ స్టార్టర్ బాయిలర్ ఫీడ్ వాడాలి. మీకు లేయర్ ఫీడ్ కూడా వర్కౌట్ అవ్వదు, బాయిలర్ ప్రీ స్టార్టర్ ఇవ్వమని చెప్పండి. సో ఆ ఫీడ్ అయితే కరెక్ట్ ఉంటుంది. సో ఫీడ్ అనేది 50% అనేది మనం కోడిపిల్ల హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుందండి. ఒక 50% ఫీడ్ మీద ఆధారపడి ఉంటే ఒక 50% వచ్చేసరికి మెడిసిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ పెట్టిన 7 రకాల మెడిసిన్స్ ఇవి ఉంటే చాలండి, మీకు కోడిపిల్లల్ని ఎటువంటి రోగాలు వచ్చినా కూడా మీరు బతికించుకోవచ్చు. సో ఇది గ్యారంటీ. ఏంటంటే ఫస్ట్ కోడిపిల్ల పుట్టగానే మార్నింగ్ వచ్చేసరికి మీరు బెల్లం వాటర్ ఇచ్చుకోవాలండి. ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్, ఏదో సిప్రోఫ్లాక్సిన్ ఇవ్వచ్చు, లేదా ఇది సిప్రోఫ్లాక్సిన్ ఇవ్వచ్చు, లేదా లెక్సిన్ పౌడర్. సో ఈ 2 మెడిసిన్స్లో మీరు ఏదైనా 1 గ్రామ్ పర్ 1 లీటర్. సో వాటర్ అనేది ఈవినింగ్ పూట మీరు కోడిపిల్లలకి తాగించాలి. సో ఒక పూట వచ్చేసరికి బెల్లం వాటర్, ఒక ఈవినింగ్ వచ్చేసరికి ఒక పూట వచ్చేసరికి ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్. సో ఇలా మీరు 3 డేస్ కంటిన్యూ చేయాలి. 3 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత 7th డే మీరు లసోట్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇది 7 డేస్ షెడ్యూల్ అనమాట కోడిపిల్లలకి. సో ఇది మీరు పాటించినట్టయితే చాలా వరకు మీరు కోడిపిల్లలు అనేది రోగాల నుంచి కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నార్మల్ ఇప్పుడు వచ్చేసరికి నేను 7 డేస్ కూడా షెడ్యూల్ చెప్పాను. ఇన్ కేసు కోడిపిల్లలు అనేవి రెక్కలు కిందికేసి బాగా వీక్ అయిపోయినాయంటే మీరు ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలంటే మెయిన్గా లెక్సిన్ పౌడర్ ఉంటుంది అండి. లెక్సిన్ పౌడర్ 1 గ్రామ్ పర్ 1 లీటర్. సో ఇది ఆ వాటర్లో మీరు న్యూరోబిన్ ట్యాబ్లెట్, సో ఇది 1 రూపీకి ఒక ట్యాబ్లెట్. సో ఈ ట్యాబ్లెట్ అనేది ఆ వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ అనేది 3 డేస్ మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూ చేయాలి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమైనా వీక్నెస్ ఉన్నా తగ్గిపోతుంది. ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి దాన్ని బలం ఇస్తుంది, ఇది వచ్చేసరికి ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిస్తుందండి. సో ఈ 2 వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఏమన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కోడి పిల్లకి కంటి చుట్టూ, ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నట్టు కంటి చుట్టూ రెడ్గా అయిపోయి సో కళ్ళ నుంచి వాటర్ వస్తే అది చాలా డేంజరస్ డిసీజ్ అండి కోడిపిల్లలకి. ఇది ఆ డిసీజ్ వచ్చిన కోడిపిల్లలు కనుక మీరు అంటే గుంపులో ఉంచినట్టయితే వేరే వాటికి కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మెడిసిన్ వాడుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక 3 డేస్లో తగ్గించుకోవచ్చు. చాలామంది ఆ డిసీజ్కి భయపడతారు, ఏం మెడిసిన్ వాడారో అర్థం కాదు. సో అదొకవేళ వస్తే మీరు ఈ పౌడర్ 1 గ్రామ్ పర్ 1 లీటర్ మార్నింగ్ ఈవినింగ్ 3 డేస్ కంటిన్యూ చేయాలి. ఏదైతే కళ్ళ నుంచి వాటర్ వస్తాయో దాంట్లో ఈ డ్రాప్ వచ్చేసరికి ఒక డ్రాప్ వేయాలన్నమాట. సో మార్నింగ్ ఈవినింగ్. సో ఈ 2 మీరు వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది.
మీరు సిఆర్డి, కొరేజా, ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సో ఉంటే ఇది ఈజీగా వర్కౌట్ అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో మెడిసిన్స్ కూడా మీరు కరెక్ట్గా చూడండి, తెచ్చుకోండి. సో నేను ఎక్కడ దొరుకుతాయో లాస్ట్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆఫ్టర్ 3 months కోడి పిల్లలకి చాలా వీక్ ఉండి బక్కగా ఉండి అసలు పెరగట్లేదు అన్నారు అనుకుంటే మాత్రం వాటికి ఖచ్చితంగా మీరు డీవార్మింగ్ అనేది చేయాలి. డీవార్మింగ్ మెడిసిన్స్ వచ్చేసరికి ఆల్బెండజోల్, పైపరాజిన్, ఇంకొన్ని మెడిసిన్స్ ఉంటాయి. సో ఒక్కసారి మీరు డీవార్మింగ్ చేసిన మెడిసిన్ సెకండ్ టైం మళ్ళీ అదే మెడిసిన్ వాడద్దు. సో ఇదైతే బెస్ట్ మెడిసిన్ ఆల్బెండజోల్. సో ఇది డీవార్మింగ్ ఎట్లా చేయాలో ముందు నేను వీడియోస్ చెప్తాను. ఇది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్ అనమాట. సో లివర్ కంప్లైంట్స్ కొంతమంది అంటారు, అన్న మాకు ఫీడ్ అనేది అరుగుదల అనేది ఉండట్లేదు అన్న అంటే. సో మీరు పుట్టినరోజే సర్దులేస్తే అరుగుదల ప్రాబ్లమ్స్ అట్లనే వస్తాయన్నమాట. సో మెయిన్గా మీరు ఫీడ్లో ఉంటుందండి. మీరు 100% మీ కోడి బతకాలంటే మీరు కరెక్ట్ ఫీడ్ వాడాల్సిందే. సో ఏమైనా అరుగుదల ప్రాబ్లమ్స్ ఉంటే లివర్ టానిక్ Li52. సో ఇది వచ్చేసరికి మీరు కోడిపిల్ల పుట్టిన 15th day 1.1 ml ఆర్ ఒక టీ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసేసి ఒక పూట మీరు వాటర్ తాగించినట్టయితే ఎవ్రీ 15 daysకి మనం వేసుకుంటే బెటర్. లివర్ టానిక్ 1 ml ఒక ml ఒక టీ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసి తాపించండి. సో మంచి రిజల్ట్ ఉంటుంది Li52. సో మీకు ఒకవేళ కోడి పిల్లలు అనేవి కొంచెం వీక్ అవుతున్నాయి అనుకుంటే, వీక్ అంటే బలం లేదు అనుకుంటే జింకోవిట్ ఇది వచ్చేసరికి ఒక మూత అనేది మీరు ఏ ఫీడ్ ఇస్తున్నా లేదా వాటర్ అని కలుపుకోవచ్చు, లేదా మీరు ఏ ఫీడ్ ఇస్తున్నారో దాంట్లో ఒక మూత కలిపేసి కోడిపిల్లలు ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఈ మెడిసిన్స్ అనేది ఇది వచ్చేసరికి యానిమల్ మెడికల్ షాప్లో దొరుకుతుంది సిప్రోఫ్లాక్సిన్. దీంతోపాటు ఈ మెడిసిన్ వచ్చి హ్యూమన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది జెంటామైసిన్. సో లెక్సిన్ పౌడర్ ఇది యానిమల్ మెడికల్ షాప్, ఇది హ్యూమన్ మెడికల్ షాప్ న్యూరోబెన్ ట్యాబ్లెట్. సో ఇది వచ్చేసరికి హ్యూమన్ మెడికల్ షాప్ Li52 లివర్ టానిక్ అంటే ఇస్తారనమాట. ఇది వచ్చేసరికి యానిమల్ మెడికల్ షాప్లో దొరుకుతుంది, వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది కూడా హ్యూమన్ మెడికల్ షాప్. ఇవి కావాలనుకుంటే మీరు ఏదైనా దానా షాప్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. సో అడిగి చూడండి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీకు తీసుకొచ్చుకోండి, బెటర్ మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. సో ఈ 7 మెడిసిన్స్ ఉంటే చాలండి మీరు కోడి పిల్లలకి అనేది ఎలాంటి రోగాలు ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. సో మళ్ళీ ఈ నేను చెప్పినట్టు నేను ఇప్పుడు ఏ కాంబినేషన్స్ అయితే చెప్పానో, ఎలాంటి మెడిసిన్ దేని చెప్పాను కదా, సో అలా వాడుకొని మీకు డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను దాన్ని కరెక్ట్గా తెలుసుకొని మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇదన్నీ ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ ఏదో నేను చెప్పినట్టు కాదండి, నాకు ప్రాక్టికల్గా నాకు వర్కౌట్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఏంటంటే నేను కూడా తెలియక చాలా వరకు అమౌంట్ వేస్ట్ చేసుకొని ఏ కూడా వర్కౌట్ అవ్వక నాకు ఇవన్నీ లాస్ట్ నేను వర్కౌట్ అయినాయి నాకు, కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నుంచి మీకు కావాల్సిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఛానల్ ఎక్కువ రేజాలు వస్తాయండి, మన పాత బ్రీడ్ని డెవలప్ చేస్తాము. సో ఎక్కువ రేజాల వీడియోస్ వస్తాయన్నమాట. సో ఎవరికైనా పాత బ్రీడ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.